సార్ నాకు కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్ దగ్గర ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. స్క్రీన్ షేర్ చేయనా? చేయండి. ఓకే, స్క్రీన్ నుంచి బయటకు వచ్చేయాలండి. విఎస్ఎంఎం ఎవరో ఉన్నారు స్క్రీన్ లో, వాళ్ళు బయటకు వచ్చేయాలి. స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. ఓకే మేడం, ఒకసారి ఎస్ అని కొట్టండి మేడం. మళ్ళీ కొట్టండి. ఎంటర్. మీరు చేసిన లెక్చర్ ఏంటి మేడం? కరెక్ట్ గా చేయాలి మీరు. ఫస్ట్ లెక్చర్ ఏం చేశారు మీరు? సెలెక్ట్ చేయండి. ఫస్ట్ మీరు లెక్చర్ చేశారు కదా, ఆ లెక్చర్ ఏంటి? ఫైన్, సెలెక్ట్ చేయండి. కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్ సార్, ఫస్ట్ థర్డ్ వన్కి వెళ్ళండి. ఓకే, ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్కి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, కంపెనీ కోడ్ ఏంటండి? B1 NI1. ఎస్ సార్. సెలెక్ట్ చేయండి. తర్వాత 5th వన్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీరు చేసిన లెక్చర్ ఇవ్వాలి. ఇక్కడ మీ లెక్చర్ ఏంటి? NI. ఓకే ఫైన్, ఎంటర్. ఓకే, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, అండ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వండి. V3 ప్రాక్టీస్ ఇవ్వండి. V3 ప్రాక్టీస్ ఉంది, కిందే ఉందండి చూడండి లాస్ట్. ఓకే, తర్వాత మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ బటన్ కొట్టండి. ఎంటర్ బటన్. ఓకే, సేవ్ చేయండి. ప్రాబ్లం ఏముందండి? ఎంటర్ చేయండి, అంతే. సార్ కానీ మీరు క్లాస్లో చెప్పినప్పుడు ఇక్కడ టిఆర్ఎన్ నంబర్ రాలేదు కదా? టిఆర్ఎన్ నెంబర్ అంటే ఫస్ట్ వస్తుంది. టిఆర్ఎన్ నెంబర్ అన్ని 4 స్టెప్లకి రాదు. ఒకేసారి వస్తుంది ప్రతి కన్ఫిగరేషన్ టిఆర్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ టిఆర్ఎన్ నెంబర్ కి ఏమని సేవ్ చేయాలి సార్? మీరు ఆల్రెడీ చేశారు కదా, ఓన్ రిక్వెస్ట్కి వెళ్ళండి. లెక్చర్ చేసినప్పుడు చేశారు కదా, దాంట్లో సేవ్ చేయండి. లెక్చర్ అండ్ దగ్గర లెక్చర్ చేశారు కదా, చూడండి మీరు ఏం లెక్చర్ చేశారు. డిఫైన్ లెడ్జర్ అండ్ కరెన్సీ టైప్స్ ఇదా సార్? సెలెక్ట్ చేయండి, దాంట్లో సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకే, మీకు ఇదే డౌట్ అండి, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు సార్, ఇది ఒకటే. థ్యాంక్ యూ సార్. ఓకే, మిగతా వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉన్నాయా? సార్, మనము మెయింటైన్ నెంబర్ అండ్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా మనం క్రియేట్ చేస్తున్నాం కదా, అది మనకి ఏ పర్పస్ మీద క్రియేట్ చేస్తున్న నెంబర్ మనకి రియల్ టైం లో ఎక్కడ యూజ్ అవుతుంది సార్? కంట్రోలింగ్ పోస్ట్ చేయడానికి సార్. కంట్రోలింగ్ లో పోస్టింగ్స్ ఉంటాయి కదా సార్. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఏంటంటే ఒక మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలని కంట్రోలింగ్ ఏరియా. FI దేనికి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. CO దేనికండి? ఇంటర్నల్ రిపోర్టింగ్. FI లో కంపెనీ, CO లో కంట్రోలింగ్ ఏరియా. ఓకే సార్. అర్థమైందండి? ఎస్ సార్. ఫైన్. ఇంకా సార్ ఒక చిన్న డౌట్, స్క్రీన్ షేర్ చేస్తాను సార్. చేయండి డౌట్స్ క్లారిఫికేషన్. ఓకే సార్, మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టండి సార్. రికార్డింగ్ అవుతుంది కదా, డిస్టర్బ్ అవుతుంది. అది అందుకన్నా మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ తీయండి ఎవరైనా సరే ప్లీజ్. రికార్డింగ్ మీకు చేసుకున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకు.
నాకు అర్థమైంది మీ ప్రాబ్లం ఏంటో. ఎక్స్చేంజ్ రేట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ అని వచ్చింది అంతే కదండి. అవును సార్. అది ఈ రోజు ఎవరైనా మెయింటైన్ చేస్తారు సేమ్ డేట్తో, మీరు ప్రీవియస్ డేట్ మెయింటైన్ చేసుకున్న అంతే. ఒక డేట్తో ఒకసారి ఉంటుంది కదా, కరెక్ట్? అర్థమైందండి. చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎవరో చేస్తుంటారు ఈ రోజు డేట్తో, ఆ రోజు డేట్తో మరి సేమ్ తీసుకోదు కదా, మీరు వేరే డేట్ తీసుకోవాలి. అర్థమైందండి. ఓకే సార్, అంటే ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఎంఎస్పి స్టాండర్డ్ రేట్స్ ఇచ్చాను. ఓకే ఓకే, వ్యాలిడ్ ఫ్రమ్ ఒక డేట్ చూస్ చేసుకున్నాను అనమాట. మీరు ఏదైనా డేట్ ఇచ్చుకోండి, ప్రీవియస్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఏదంటే ఈ రోజుతో ఎవరొకరు చేసి ఉంటుంది కదా, యూఎస్డి ఇచ్చుకోండి. యూఎస్డి 83 కామా ఇచ్చుకోవాలండి. 83 కామా ఒక 5 ప్లేసెస్ ఇచ్చుకోవాలి. ఓకే, అండ్ ఐఎన్ఆర్. అలా ఏ కరెన్సీనైనా మెయింటైన్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ రేట్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ కింద an entry already exists with the same key. డేట్ మార్చండి, వేరే డేట్ ఇవ్వండి. వేరే డేట్ ఏదో ఒక డేట్ 10th ఏదో ఉండి 10th ఎంటర్ చేయండి. దాన్ని ఏం మార్చట్లేదు, ఎంటర్ చేయండి. సార్ 18th నేను ఇచ్చాను ఇవాళ. అందుకు మీరు 10th ఇవ్వండి సార్. ప్రీవియస్ లాస్ట్ ఒక 5 days బ్యాక్ ఇవ్వండి, 10th ఇవ్వండి, ఏదోటి ఎంటర్ చేయండి. ఓకే, ఎక్స్చేంజ్ రేట్ 0 అని చూపిస్తుంది. ఎంటర్ చేయండి. చేసాం సార్. మళ్ళీ లేదా ఒక 20th ఇవ్వండి, నెక్స్ట్ డేట్ ఇవ్వండి, 20th ఇవ్వండి. సేమ్ ఒక డేట్తో ఒకే తీసుకుంటుంది కదా, అదే ప్రాబ్లం, అంతకన్నా ఏం కాదు. నాకు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో అర్థమైంది. ఎంటర్ చేయండి అంతే. అంటే ఇప్పుడు ఈ రోజు చాలా మంది అదే రియల్ టైంలో అయితే మీరు ఒక్కలే ఉంటారు కదా, మీరు ఒక్కలే మీ డేట్ మెయింటైన్ చేస్తుంటారు. కరెక్ట్ అన్నాడు. ఒక డేట్తో రెండు సార్లు చేయరు కదా, కరెక్ట్? ఓకే సార్, అర్థమైంది. ఓకే, అంతే సింపుల్. ఏం కాంప్లికేటెడ్ ఏం కాదు. అది ఓకే సార్. ఏ కరెన్సీని సరే మెయింటైన్ చేసుకోవచ్చు. యూఎస్డి టు ఐఎన్ఆర్, యూఎస్డి టు జీబీపీ, యూఎస్డి టు ఎక్సీలోకి వెళ్ళి చూసుకోండి. ఈ రోజు డేట్ యూఎస్డి టు జీబీపీ, ఒక $, జీబీపీ ఎంత 0.98 అయితే ఉంటుంది అలా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మిగతా సార్ ఏమండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాక్టీస్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలండి. ప్రాక్టీస్ చేసుకోకపోతే మీకు డౌట్స్ రావు. సార్, ఇది మెయింటైన్ వర్షన్ స్టెప్లో ఇప్పుడు ప్రైస్ క్యాలిక్యులేషన్స్కి వెళ్తాం కదా, వెళ్ళినాక హలో చెప్పండి మేడం. ప్రైస్ క్యాలిక్యులేషన్ స్టెప్స్లో 3rd స్టెప్ ఉంటుంది కదా, అక్కడ ఓన్ బిజినెస్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఓన్గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్ బిజినెస్ అని పెడుతున్నాం. ఓన్గా క్రియేట్ చేయడం కాదు మేడం, ఓన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఓన్ కంపెనీ కోడ్తో చేస్తుందని. అచ్చా, ఓకే.